ఈ రోజు డే 7 నా ఫస్ట్ ఎవర్ ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటా. నా ఫస్ట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ లో నేను జస్ట్ 350 వర్క్ చేశాను. బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తే ఆ 350 కన్నా నేను నేర్చుకున్న లెసన్ చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ నేను అప్పుడే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటూ క్లయింట్ ని అప్రోచ్ అవుతున్నా. అప్పుడే చెన్నై నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. అప్పుడు నేను కంప్లీట్ బిగినర్, ఎడిటింగ్ గురించి కూడా చాలా తక్కువ నాలెడ్జ్, అండ్ ప్రైజింగ్ ఎలా చేయాలో తెలియదు, బడ్జెటింగ్ ఎలా ఫిక్స్ చేయాలో తెలియదు, ఇంకా నెగోషియేషన్ గురించి అసలే తెలియదు. క్లయింట్ అయితే 350 వర్క్ చేయమన్నాడు. నేను ఇమీడియట్ గా చెప్పేశాను. ఎందుకంటే నాకు ఒక ఫియర్ ఉండేది, ఒకవేళ నేను ప్రైస్ ఎక్కువ చెప్తే క్లయింట్ వెళ్ళిపోతాడేమో అని చెప్పి. సో ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసి వర్క్ కంప్లీట్ చేసి డెలివర్ చేశా. కానీ అప్పుడు నాకు తెలియని ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే నేను నా వర్క్ కి ప్రాపర్ వాల్యూ చార్జ్ చేయలేదు. ఆ ఫస్ట్ ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్ లో ఆల్మోస్ట్ నేను అన్పెయిడ్ అయ్యాను. బట్ హానెస్ట్లీ ఆ మిస్టేక్ వల్ల చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఉంటుంది, అండ్ 30-50% అడ్వాన్స్ కూడా తీసుకుంటా, అండ్ ప్రైజింగ్ ని కూడా కాన్ఫిడెంట్ గా నెగోషియేట్ చేస్తా. అండ్ ద బిగ్గెస్ట్ చేంజ్, అప్పుడు వీడియోస్ కి 350 వర్క్ చేస్తా, ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ కి 3K నుంచి 5K వరకు చార్జ్ చేస్తున్నా. సో మీరు మీ ఫస్ట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ లో ఎంత చార్జ్ చేస్తారు కమెంట్ లో చెప్పండి. ఖచ్చితంగా జడ్జ్ చేయను. ఒకవేళ మీరు కూడా బిగినర్ ఫ్రీలాన్సర్ అయితే దీన్ని గుర్తు పెట్టుకోండి. క్లయింట్ ని లూజ్ అవుతానేమో అని చెప్పి మీ వాల్యూని తగ్గించుకోకండి. దిస్ ఈస్ డే 7. సీ యూ టుమారో.